హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఆకుకూరలు తినాలని చెప్తారు కదా. నేనైతే కంపల్సరీగా 2 డేస్కి ఒకసారి అయినా తోటకూర కానీ పాలకూర కానీ అలాంటివి తినడానికి అయితే ట్రై చేస్తున్నాను. మేమున్న ఏరియాలో అయితే పాలకూర దొరకడం చాలా కష్టమైపోతుంది. పాలకూర అనేది ఎక్కువగా తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి. మేమున్న ఏరియాలో అయితే పాలకూర దొరకట్లేదు. ఎర్లీ మార్నింగే మనకి మార్కెట్లో ఫ్రెష్గా అమ్ముతారు ఆకుకూరలు. సో మార్నింగ్ కూడా వెళ్ళినా కూడా మాకు పాలకూర దొరకట్లేదు. నాకు పాలకూర పప్పు తినాలని చాలా క్రేవింగ్గా ఉంది. సో ట్రై చేస్తున్నాము పాలకూర కోసం, బట్ ఎక్కడ దొరకట్లేదు. ఇంకా నిన్నైతే మా డాడీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా గోంగూర తీసుకొచ్చారు. గోంగూర అంతగా తినను, బట్ పచ్చడి అలాంటివి అయితే తినను, కానీ పప్పు అయితే కొంచెమైనా రైస్లో కలుపుకొని తింటాను. సో అందుకని అయితే ఇక్కడ నేను గోంగూర పప్పు అనేది చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎక్కువగా కర్రీస్ తీసుకోవాలి. సో నేను లంచ్లోకి అయితే ఒక 2 కర్రీస్ ఉండేటట్లయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే గోంగూర పప్పు అండ్ అలాగే సైడ్ డిష్గా ఏదైనా ఒక ఫ్రై కానీ కర్రీ కానీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే అమ్మ టమాటా కర్రీ చేసింది, సో టమాటా కర్రీ ఉంది, అందుకని అయితే గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. రైస్ కంటే ఎక్కువగా కర్రీస్ ఎక్కువగా తినాలి. అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా ఒకటి తింటే మంచిది. డైలీ ఒక ఎగ్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేకపోతే లంచ్లోకైనా ప్రిఫర్ చేసుకోవాలి. బట్ నేను ఎగ్ అనేది చాలా తక్కువగా తింటాను. ఇప్పటికి కూడా కొంచెం ఎగ్ తినాలంటే నాకు అసలు నచ్చట్లేదు. ట్రై చేస్తున్నాను. అండ్ అలాగే మరి నార్మల్గా బాయిల్డ్ ఎగ్ తినాలంటే కొంచెం కష్టం. ఇంకా కర్రీస్ ఏవైనా తినడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఒకప్పుడైతే నాకు గోంగూరకు సంబంధించిన ఏ రెసిపీస్ కూడా వచ్చేవి కావు. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అలాంటివి ఏవి నేను అసలు ఎప్పుడూ చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు మాత్రం ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి గోంగూర చికెన్ ఏవైనా క్రేవింగ్స్ ఉంటాయి కదా, సో అవి తినాలనిపించినప్పుడు నేనే ఇంట్లో కుక్ చేసుకుంటాను. సో మొన్న అయితే రీసెంట్గా గోంగూర చికెన్ చేశాను. గోంగూర పచ్చడి కూడా ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇంకా గోంగూర పప్పు అనేది అలవాటైపోయింది. ఇంకా ఇంట్లో కంపల్సరీగా 2 వీక్స్కి ఒకసారి అయినా గోంగూర పప్పు అనేది చేస్తున్నాను. అంటే నాకు గోంగూర పప్పు చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిపోతుంది. సో అందుకని అయితే నేనే గోంగూర పప్పు చేస్తున్నాను. మా అమ్మ ఎప్పుడు చేయదు. ఇంకా ఇంటికైతే రిలేటివ్స్ ఎవరైనా వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తున్నారు అంటే హెల్తీగా ఉండు, యాక్టివ్గా ఉండు, అన్ని పనులు చేసుకో అని. సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకుంటున్నాను. నాకు డెలివరీ అయ్యే ముందు వరకు నేను అన్ని పనులు చేయడానికి నా వంతు అయితే నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా ఈ మధ్య అయితే ఎక్కువగా రిలేటివ్స్ ఇంట్లో ఉండడం వల్ల అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ ఉన్నారు కదా. మన రీసెంట్గా శ్రీమంతం అయింది. సో అప్పటి నుంచి అయితే నేను ఏవి క్లీన్ చేయడం అంతగా పట్టించుకోవట్లేదు. సో ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను, నేను కూడా యాక్టివ్గా ఉన్నాను. సో అందుకని అయితే గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా, ఇది ప్లాస్టిక్ది, నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఈ గిన్నెల స్టాండ్ ఏంటంటే నార్మల్గా నేను ఉన్నప్పుడు 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు మొత్తానికి క్లీన్ చేయడం మానేశాను. మొత్తం జిడ్డు పట్టేసి బ్లాక్ అయిపోయింది. సో అందుకని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇది నేను ప్లాస్టిక్ది యూస్ చేస్తున్నాను. మీరు స్టీల్ది యూస్ చేసినట్లయితే లెమన్ అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తే కొంచెం స్టీల్ అనేది వైట్గా కనిపిస్తుంది. ఏవైనా జిడ్డుగా ఉన్నా ఈజీగా పోతుంది. ప్లాస్టిక్ కాబట్టి నేను ఇక్కడ స్క్రబ్బర్ యూస్ చేస్తున్నాను. నేను స్టీల్దే తీసుకోవాలనుకున్నాను, బట్ మేము ఉండేది ఇద్దరం కాబట్టి ఈ చిన్నది ప్లాస్టిక్ది అయితే సరిపోతుందని అయితే అప్పట్లో నేను ప్లాస్టిక్ తీసుకున్నాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత డ్రై అవ్వాలి కాబట్టి ఇంకా నేను బయట ఉన్న బాల్కనీలో అయితే పెట్టేస్తున్నాను. ఎండ కూడా రావట్లేదు, మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు కొంచెం వర్షం పడలేదు అంతే, వెదర్ మాత్రం కూల్గా ఉంది. బట్టలు కూడా ఆరడం చాలా కష్టమైపోతుంది. 3 బెడ్రూమ్స్ కదా, ఒక బెడ్రూమ్ మొత్తం అయితే బట్టలు ఎండేయడానికే ఉంచేసాం మొత్తం మేము. సో పప్పు అయితే మొత్తం కుక్ అయిపోయింది. మనకి గోంగూర పప్పు అనేది ఒక 7-8 విజిల్స్కి అయితే కుక్ అయిపోతుంది. సో ఇలా స్మాష్ చేసుకుంటే మనకి గోంగూర ఆకు అనేది కొంచెం మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఇక్కడైతే ఉప్పు కారం ఇవన్నీ చూసుకోవాలి. నేను గోంగూర పప్పు పెట్టేటప్పుడే అందులోనే ఉప్పు కారం పసుపు వేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకొని తాలింపు అనేది కొంచెం పెద్ద కళాయిలో పెట్టుకుంటున్నాను. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత పప్పు అనేది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ పప్పు అనేది కొంచెం ఉడికేంత లోపు అయితే నేను ఇక్కడ మొన్న అయితే పుదీనా తెచ్చారు నాన్న మార్కెట్ నుంచి. పుదీనా ఎప్పుడు ఈ మధ్య అయితే తేలేదు, బిర్యానీలు అవేం చేయలేదు. మొన్న
రీసెంట్గా బిర్యానీ చేసామని అయితే పుదీనా తెప్పించాను. పుదీనా స్టెమ్స్ అనేటివి అలా కాడలు అనేటివి పడేయకుండా ఒక 2-3 డేస్ అనేది వాటర్లో పెడితే మనకి ఈ విధంగా చిన్నగా వేర్లు అనేటివి బయటకు వస్తాయి. సో అవి ఏంటంటే ఇలా పూల కుండీలో మట్టిలో పెడితే మనకి పుదీనా అనేది ఎక్కువగా ఆకులు అండ్ అలాగే గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను లాస్ట్ టైం పెట్టాను, పర్లేదు, ఒక 1 మంత్ వరకు బాగానే ఉంది పుదీనా. సో ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను, చూడాలి ఎలా ఉంటుందో. మేమున్న ఏరియాలో అయితే కొత్తిమీర దొరికినంత ఈజీగా పుదీనా దొరకదు. బిర్యానీలో టేస్ట్ ఉండాలంటే పుదీనా కంపల్సరీగా వేయాలి. బట్ పుదీనా మాకు ఎప్పుడు దొరకదు, ఎప్పుడో లక్ ఉంటే మాత్రమే దొరుకుతుంది. సో మన ఇంకా డాడీ పుదీనా తెచ్చారు కదా, ఇలా లాస్ట్ టైం చేశాను, ఈసారి కూడా ట్రై చేద్దాం, ఒక 1 మంత్ అయినా పుదీనా గ్రో అవుతుంది కదా అని అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాను. రూట్స్ అయితే వచ్చాయి కాబట్టి పర్లేదు. ఈ వర్షాకాలం కాబట్టి మనకి సమ్మర్ పోయి వర్షాకాలం వచ్చేసింది. సో ఈ వర్షాకాలంలో మనకి ప్లాంట్స్ అనేటివి బాగా గ్రో ఉంటాయి కాబట్టి చూడాలి ఇంకా ఈ పుదీనా ఎలా గ్రో అవుతుందో. అండ్ అలాగే నేను ఇక్కడ కొంచెం సన్లైట్ తగిలే దగ్గరే పెట్టాను ఈ పూలకుండి మొత్తము. ఇక్కడైతే మనకి సన్లైట్ తగులుతుంది అండ్ అలాగే వర్షం పడిన వాటర్ కూడా ఈ పూలకుండీలో పడతాయి కాబట్టి సో ఇక్కడైతే పెట్టాను. పక్కనైతే గడ్డి గులాబీలు వేశాను, అవి కింద చిన్న ప్లాంట్ తీసుకొచ్చి వేసాను అంతే. మొత్తం గ్రో అంతే, ఎక్కువగా గడ్డి గులాబీలు తొందరగా పెరిగిపోతూ ఉంటాయి. గోంగూర పప్పు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. కొంచెం నేను ఇక్కడ థిక్గా చేశాను, పలుచగా కావాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మాకు ఇక్కడ థిక్గా ఉంటేనే అందరూ తింటారు. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వెజిల్స్ క్లీన్ చేయాలి. వెజిల్స్కి క్లీన్ చేసే స్టాండ్ అనేది నేను బయట క్లీన్ చేసి అయితే బాల్కనీలో పెట్టాను కదా, ఈరోజు మొత్తం యూస్ చేయను, ఈవినింగ్ వరకు అలానే ఉంచుతాను. సో కిచెన్ కౌంటర్ టాప్ మీద ఒక చిన్న ఇలా చిన్న బొంత అనేది వేసాను, క్లాత్ టైప్ ఉన్నది. సో ఇక్కడైతే నేను ఇవన్నీ కూడా వెజిల్స్ క్లీన్ చేసి అయితే ఇక్కడ ఈ క్లాత్ మీద అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ కిచెన్ కౌంటర్ టాప్ మీద వేసినా వైట్గా మరకలు అయిపోయి కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం వేరేగా కనిపిస్తుంది. సో క్లాత్ వేసి అయితే వెజిల్స్ వేసుకుంటే సరిపోతుంది.